హలో ఫ్రెండ్స్, దేవరా మూవీ అయితే రేపు పొద్దున్న అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో రేపైతే మనం దేవరాని చూడబోతున్నాం. ఫైనల్ గా అయితే ఆయుధ పూజ సాంగ్ ఇంకా రిలీజ్ చేస్తలేరా అన్న టైంకి అయితే సడన్ గా చేసేసారు అనమాట. సో చేసిన తర్వాత ఇది నేను అలా కూడా చూడలేదు, ఇన్స్టాగ్రామ్ లో ఎవరో మామూలుగా స్టోరీ పెడితే చూసిండు. ఈ వీడియో చేసేసరికి ఆ సాంగ్ రిలీజ్ అయ్యి ఒక 40 minutes ఏమో అవుతుంది. సాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే మ్యాడ్ మాస్ ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండండి, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన లీక్ అయిన బీజిఎంఏ చూసారు కదా, సో ఆ బీజిఎం అయితే సాంగ్లో ఉంటుంది. చాలా తక్కువ డ్యూరేషన్ అయితే ఉంటుంది, 2 నిమిషాల దాకా ఉంటుంది సాంగ్ అంతే. లిరిక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. రేపు మాత్రం థియేటర్లో ఈ సాంగ్ వేసినప్పుడు ఉంటుంది మామ, వేరే ఉంటుంది. ఈ సాంగ్కి మూవీ స్టోరీకి ఏదైనా లింక్ ఉన్నా అంటే మెయినే అదన్నమాట. ఆయుధ పూజ అంటే అక్కడనైతే ఆయుధాలు ఉంటాయి. సో యుద్ధం చేసే ముందు అయితే వాళ్ళు అయితే ఆయుధాలకి పూజ చేసి యుద్ధం చేస్తారన్నమాట. చాలా రకాల ఆయుధాలను అయితే మనం చూడొచ్చు. అంటే ఓన్లీ ఆడియో సాంగే రిలీజ్ చేస్తారు, వీడియో సాంగ్ అయితే లేదు. సో దేవర మూవీలో అయితే చాలా ఆయుధాలను అయితే చూడొచ్చు. లైక్ దేవర పట్టుకున్న చాలా ఆయుధాలు అయితే ఉన్నాయి అనమాట. స్పెషల్గా ఏం చెప్పలేదు. దేవర పెట్టుకున్న కత్తికి కూడా బొట్లు చూడొచ్చు. అంటే అక్కడ ఉన్న ఆయుధాలకు అన్నిటికీ బొట్లు ఉంటాయి అన్నమాట. మీకు తమన్ గారు కళ్యాణ్ రామ్ గారు ఒకటి చెప్పారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లైక్ ఆ డిజైన్ చేశారని చెప్పారు. సో మీకు ఫైట్స్లో చూసుకున్నా కూడా అన్ని ఆయుధాలు అవపడతాయి. సో ఒక ప్లేస్ మనకు చూపెడతారు ట్రైలర్లో, ఫస్ట్ ట్రైలర్లో అవపడుతుంది ఆయుధ పూజకు సంబంధించింది. అంటే ఆయుధాలన్నీ కూర్చుంటే దాన్ని వర చూస్తాడు అన్నమాట. సో అక్కడ దేనికి కూర్చున్నాయి అనేది పాయింట్ అనమాట. కుర్చీ కూర్చుంటాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా కుర్చీకే కూర్చుంటాయి అనమాట. సో ఆ కుర్చీ దేవుని లెక్క అన్నట్టు, ఆ దేవుడి చేతిలో ఆయుధాలు. సో అర్థమవుతుందా? సో రేపైతే చూడండి, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. దేవరాయ్ ఈ సాంగ్ ఈ బీజిఎం పడినప్పుడు అయితే సో ఇంకో లెవెల్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.